ఈవీఎంల వ్యవహారం మీదన పదే పదే విమర్శలు వస్తున్నా కేంద్ర ఈసీ సైలెంట్గా ఉంటుంది, రాష్ట్ర ఈసీ సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన పక్కన బాక్స్లో చూస్తున్నటువంటిది అదే. ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వు మామూలుగా 45 రోజుల తర్వాతన ఏవైనా సరే డిస్మాండిల్ చేయాల్సినటువంటి వీవీప్యాట్ని ఈలోపు ఎలక్షన్ పిటిషన్ వేస్తే అవి ఖచ్చితంగా తేలేదాకా కూడా అట్లాగే ఉంచాల్సినటువంటి వీవీప్యాట్లని తొందరగా ధ్వంసం చేయమని ఇచ్చారన్నటువంటి ఉత్తర్వుని ఉండవల్లి రైట్ చేసినటువంటి నేపథ్యం ఒక ఎత్తు. అంతకుముందే ఏడీఆర్ లాంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థ 12.5% ఓట్లు తేడా వచ్చిందని చెప్పడం, అట్లాగే మరొకటి ముంబైకి సంబంధించినటువంటి సంస్థ చెప్పుకొచ్చినటువంటిది ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం, ఈసీని ప్రశ్నించిన సమాధానం చెప్పట్లేదంటూ ఉండటం ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో ఈసీ ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి సమాధానం చెప్పకపోవడం ఆరోపణలకి అన్నటువంటిదే సందేహం. ఎందుకంటే ఇంతకుముందు ఈసీ ఇదే మీనా గారు ఉన్నటువంటి సందర్భంలో ఈసీ ఏ ఇష్యూ వచ్చినా సరే వెంటనే స్పందించేది. ఈవెన్ అప్పుడు ఏదైతే మాచర్లలో జరిగినటువంటి దాని మీద ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ప్రకటన కూడా చేసింది. ఎన్నికలు తేడా చేస్తే కనుక ఇట్లాంటి కఠినమైన చర్యలు ఉంటాయి అంటూ ఓ కఠినమైనటువంటి ప్రకటన ఈసీ స్థాయిలో చేసింది. అలాంటిది అంత సీరియస్గా అంత వేగంగా స్పందించినటువంటి ఈసీ ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు అన్నటువంటిదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సందేహంగా వ్యక్తం చేస్తున్నారు.